ఇప్పుడు రాముడు ఎంత కులగజ్జి గలవాడో తెలిపే సందర్భం జరుగుతుంది. రాముడు సుఖ సంతోషాలతో కాలం గడుపుతున్నాడట. అంతలో నారదుడు వచ్చి 4 యుగాల కోసం చెప్తూ శూద్రులు బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకు సేవలు చేసుకోవడమే వారి ధర్మం. యుగధర్మమును అనుసరించి శూద్రునికి తపస్సును ఆచరించే అధికారం, అర్హత లేదని, అర్హత లేని శూద్రుడెవడో తపస్సు చేస్తున్నాడని, అందుకే ఇలా జరిగిందని అంటాడు. కార్చుకున్న వీర్యాల్లో, కుండల్లో, వెంట్రుకల నుండి ఇలా దరిద్రంగా పుట్టిన బాపన మహర్షుల కంటే మనిషి ఎలా పుట్టాలో అలా పుట్టినవాడు శూద్రుడైనా సరే 100,000,000 రెట్లు గొప్పవాడు కదరా. దేవుణ్ణి ధ్యానం చేయడానికి కూడా శూద్రుడికి అర్హత లేదట. సన్నాసి ధర్మం మీరుని. రాముడు తలక్రిందులుగా తపస్సు చేస్తున్న ఆ వృద్ధుడి దగ్గరికి వెళ్లి, నువ్వు బ్రాహ్మణుడివా, క్షత్రియుడివా, వైశ్యుడివా, శూద్రుడివా, నీ జాతి ఏంటని అడుగుతాడు. ఆ వృద్ధుడు తలక్రిందులుగానే, రామా, నేను శూద్రజాతియందు జన్మించిన శంభుకుడిని. స్వర్గం వెళ్లాలన్న ఆశతో ఇంతటి ఉగ్ర తపస్సు చేస్తున్నాను అని పలుకుతుండగానే రాముడు వర నుండి కత్తి తీసి అతని తల నరికేశాడు. అతడు చావగానే ఇంద్రుడు, దేవతలు భలే భలే అన్నారట. రాముడిపై పూలవాన కురిసిందట. ఈ శూద్రుడు ఇక స్వర్గానికి రాలేడు అని దేవతలందరూ ఆనందపడిపోయారట. శూద్రుడు స్వర్గానికి రాకూడదా? ఏరా, మీ బోకు గ్రంథాల ప్రకారం శూద్రుని కూడా బ్రహ్మే కథ చేశాడు. మదమెక్కి పక్కోడి పెళ్లం మీదకి ఎగబడే పచ్చి వ్యభిచారి అయిన ఇంద్రుడు స్వర్గంలో రాజా. అన్ని కోరికలు వదులుకొని తలక్రిందులుగా తపస్సు చేస్తున్న శూద్రుడికి ఆ స్వర్గంలో ప్రవేశం లేదా? కుల వ్యవస్థను పెట్టి నా దేశాన్ని తొక్కి తొక్కి ఇలాంటి పోరంబోకు కథలు పుస్తకాల్లో రాసి కులాల వారిగా ముక్కలు చేసి సమాజాన్ని నాశనం చేసింది సనాతన ధర్మం. మీకు శత్రుభయం వస్తే శూద్రుడైన శివాజీ అవసరం. దేశం చేతికొస్తే రాజ్యాంగాన్ని రాయడానికి శూద్రుడైన అంబేద్కర్ అవసరం. కానీ వీళ్ళెవరూ దేవునికి ధ్యానం చేయకూడదు, దేవుని దగ్గరకు వెళ్ళకూడదు. అంతే కదరా సిగ్గు, లజ్జ, మానవులేని మతోన్మాద కుక్కల్లారా. మహామేధావి అయిన అంబేద్కర్ ఈ సనాతన మూర్ఖత్వానికి చర్మగీతం పాడటానికి రాజ్యాంగం రాసి సమానత్వ దిశగా దేశాన్ని నడపడానికి ప్రయత్నిస్తే 15 సంవత్సరాల నుండి రాముణ్ణి, రామాయణాన్ని అడ్డుపెట్టుకుని రాజ్యాంగాన్ని తొక్కేసి నా దేశాన్ని 1500 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయారు కదరా. ఎందరో సంస్కర్తలు వచ్చినా, మిషనరీలు పనిచేసినా, పుస్తకాలు రాసినా, గేయాలు పాడినా, గాయాలు భరించినా నేటికీ శూద్రులు బట్టలిప్పి వీధుల్లో తిప్పబడుతున్నారు. వాళ్ళ మానాలు పోతే కేసులవ్వవు, వాళ్ళ ప్రాణాలు తీస్తుంటే ఆపేవాళ్ళుండరు. వారి పక్షంగా గొంతెత్తితే దాన్ని కోస్తారు, మీడియాని కొనేస్తారు, మతం అడ్డుపెట్టి అందరి నోర్లు మూయిస్తారు. ఇదిరా మీ వ్యూహం. నేటికీ నా దేశం ఇలానే ఉండిపోవడానికి, ఇదే కొనసాగితే నా దేశం ఇంకా ఇంకా నైతికంగా దిగజారిపోవడానికి ఒకే ఒక్క కారణం రామాయణం. శూద్రుడని ముద్ర వేయబడిన సోదరుడా, నీపై ఆ ముద్ర వేసింది సనాతన ధర్మం. నిన్ను అంతకంతకు తొక్కింది రామాయణం. ఆ విషయం మర్చిపోకు.